వెల్కమ్ టు కేటీవీ స్పీడ్ న్యూస్. నేను స్వప్న. ఉత్తరప్రదేశ్లో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన యాత్రికులతో వెళ్తున్న పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. సైమి సారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడగా డ్రైవర్, టూరిస్ట్ గైడ్ మృతి చెందినట్లు సమాచారం. అయితే ప్రాణాపాయం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట బాలంవారి పాలెంలోని P4 భవనంలో నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం రూపొందించిందన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ బాపట్ల జిల్లా వేమూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి బి కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 4 వారాల పాటు ప్రత్యేక PGRS కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. పాతపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని పునఃప్రారంభిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోట్ల ఆ మాటను నెరవేర్చుతూ ఆ ఆసుపత్రిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సమీపంలోనే వైద్యం అందించాలనేది లక్ష్యంతో నేడు పాతపేట ఆసుపత్రిని తిరిగి ప్రారంభించామని, ఇక్కడ అవసరమైన మౌలిక వసతులు, వైద్య సిబ్బంది ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం సులభంగా అందుబాటులో ఉండే విధంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి 26.50 లక్షల రూపాయలు కాజేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన 3 సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను చీరాల సబ్ డివిజన్ అధికారి MD మెయిన్ మీడియాకు వెల్లడించారు. కాలేయ మార్పిడి వంటి ప్రాణరక్షక చికిత్స అందుబాటులోకి రావాలంటే అవయవ దానంపై అవగాహన పెరగడం చాలా అవసరమని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు P. పార్థసారథి అన్నారు. అధిక స్థాయి కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు కాలేయ మార్పిడితోనే ప్రాణరక్షణ సాధ్యమవుతుందని వైద్యుడు పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక ఓ హోటల్లో కాలేయ వ్యాధులపై విలేకరులకు అవగాహన కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ITDA కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యే ప్రజల కోసం ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, JC తిరుమణి శ్రీ పూజ, ITDA PO ఆదిత్య వర్మ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే PGRS కార్యక్రమానికి అనంతగిరి, మంచంగిపుట్టు, పెద్దబయలు, గూడెం వంటి దూర ప్రాంతాల మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాయదుర్గం మండలంలోని 74 ఊడేగోళం గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ O. ఆనంద్, జాయింట్ కలెక్టర్ C. విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి వినతి పత్రాలను విప్ కలెక్టర్ చేసి స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం కింద 74 ఊడేగోళం గ్రామాన్ని ఎంచుకోవడం అదృష్టమని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బహుజన యూత్ ఫోర్స్ జిల్లా కో కన్వీనర్లుగా మట్టా కొయ్య మరియు బాబును నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యువత సామాజిక మార్పుకు నాయకత్వం వహించాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకత్వం పిలుపునిచ్చింది.
పాత చీరాల గ్రామానికి చెందిన రాఘవకు చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనేది ఒక పెద్ద కళ. గతంలో బైక్ కోసం 80,000 రూపాయల వరకు పొదుపు చేసిన ఇబ్బందుల కారణంగా ఆ డబ్బు ఖర్చయిపోయింది. నిరాశ చెందకుండా తాను వ్యాపారం, కాంట్రాక్టుల ద్వారా వచ్చే ఆదాయం నుండి ప్రతిరోజు 10 నాణాలను మాత్రమే దాచడం ప్రారంభించాడు. ఆ నాణేల విలువ అక్షరాల 3 లక్షల రూపాయలకు చేరింది. కలగన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనాన్ని కొనుక్కొని సాధించానన్న సంతృప్తితో సంతోషంగా ఉన్నాడు. ఈ విషయం వైరల్ గా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి KTV స్పీడ్ న్యూస్.